ఈసారి ప్రాబ్లం సిరి కాదు సునంద. మరెవరు? ఇంద్రాణి. వాట్? ఇంద్రాణినా? అవును. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి నన్ను ఎంక్వైరీ చేయాలి అంటుంది. ఏమై ఉంటుంది? నేను ఇంట్లో ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి అత్త సింధుని కలుస్తుందా ఏంటి? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే బావకి నాకు మ్యారేజ్ జరుగుతుంది. చెప్పేస్తా, నిజాలన్నీ చెప్పేస్తా. చెప్పే, నేను చెప్తా. ఏం చెప్తావు? సునంద్ ఎక్కడుందో నీకు తప్ప ఇంకెవరికి తెలీదు అని. నీకు సునంద గురించి తెలీదు అని నేను చెప్తేనే నమ్మి నిన్ను చంపకుండా వదిలేసిందత్త. అదే సునంద గురించి నీకు కన్ఫర్మ్గా తెలుసు అని ఒకే ఒక్క మాట అంటే కన్ఫ్యూజన్ లేకుండా నిన్ను చంపేస్తుంది. నువ్వు నా గురించి చెప్తే నేను ఇక్కడి నుంచి పుట్టింటికే వెళ్తాను. అదే నేను నీ గురించి చెప్తే ఈ లోకం నుంచి పై లోకానికి వెళ్తావు. చెప్పమంటావా అత్తా? వద్దు సిరి, ప్లీజ్. అలారా దారికి. ఇప్పుడు నిన్నెందుకు కాపాడానో తెలుసా? నీతో నాకు ముందు ముందు చాలా పనులున్నాయి. అందుకే నువ్వు బతికుండాలి. పో, బతికిపో. సింధు, నువ్వు చాలా లక్కీ సింధు. ఇంద్రాణి చేతిలో పడి కూడా నువ్వు బతికి బయటపడ్డావంటే నీ ఆయుష్ చాలా గట్టిది. ఏంటలా చూస్తున్నావు? ఓ, నాకెలా తెలుసు అనా? దూరంగా ఉండి అక్కడ జరిగిందంతా చూశాను. వాళ్ళత్త బారి నుంచి అన్నీ తెలిసి కూడా సిరి నిన్ను సేవ్ చేసింది అంటే ఏదో మాస్టర్ ప్లాన్ వేసినట్టుంది. ఎందుకైనా మంచిది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందో. ఏ చిన్న తేడా వచ్చినా నువ్వు నేను ఇద్దరం ఇరుక్కుంటాం. సింధుని అనవసరంగా వదిలేశాను చెల్లెమ్మ. దాని వాలకం చూస్తామంటే ఆ సునంద యాడుందో ఈ సింధుకు తప్పకుండా తెలిసే ఉంటుందనిపిస్తుంది. మధ్యలో సిరి రాకపోతే ఆ సింధు అంతు చూసేదాన్నన్నా. సిరి కోసమే సింధుని వదిలిపెట్టేసినాను. అయినా సిరి అన్నది కూడా నిజమే కదన్నా. మన వల్ల సింధుకి ఏమన్నా జరిగితే ఆ నీలాంబరి ఊరుకుంటాదా? పెద్ద గొడవేసేస్తాది. దానివల్ల మన సిరికాడ ఇబ్బంది అవుతాది. మన సిరి ఏ కష్టమూ పడకూడదన్నా. అందుకే సిరి కోసమే సింధుని వదిలిపెట్టేసినాను. ఆయన సింధు యాడికి పోతాదన్నా. ఈరోజు కాకపోతే రేపైనా మనకు దొరుకుతాది. ఈ ఊళ్ళోనే ఉంటాది కదా. అన్నా, ఇందాక సిరి గుడికి పోయి వస్తున్నానని చెప్పినాది కదా? అవును. మరి సంజయ్ దాంతో పాటు లేడు కదన్నా? ఒక్కతే గుడికెళ్ళినాదేమో ఇంద్రమ్మ. సిరేమో సంజయ్ తను ఒక్క క్షణం వదిలిపెట్టి ఉండట్లేదని చెప్తా ఉండాది. తనేమో ఒక్కతే గుడికి పోయినాది. భార్యాభర్తలు కలిసి గుడికి పోవాలి కదన్నా. సంజయ్కి ఏదో పని తగిలి ఉంటుంది ఇంద్రమ్మ. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు?
ఏందన్నా ఇది చిన్న విషయమా? సిరి ఆడ ఎట్టా ఉన్నదో తెలుసుకోవడం మన బాధ్యత కాదా అన్నా? సిరి ఆడ సంతోషంగా ఉంటాదనే కదా నాకు ఇష్టం లేకపోయినా అతి కష్టం మీద దాన్ని ఆడికి పంపించినాను. అది ఆడ సంతోషంగా లేకపోతే ఇక నేను పంపించిన దానికి అర్థమే ఉండదన్నా. సిరి ఆడ బాగుంటేనే నేను ఈడ ప్రశాంతంగా ఉంటానన్నా. బానే ఉన్నానని ఫోన్లో నీతో చెప్పినాది కదా చెల్లెమ్మా. సిరి బాగుండాలా అంటే సంజయ్ దాంతో ప్రేమగా ఉండాలా. సిరి మాటలను బట్టి చూస్తా ఉంటే ఆ ప్రేమ ఏదో తక్కువైనట్టు అనిపిస్తా ఉండదన్నా. మన ఏడ బాధపడతామోనని సిరి తన బాధను దాచిపెడుతుందేమో అని అనుమానంగా ఉండదన్నా. ఎటూ తేల్చుకోలేకపోతా ఉండానన్నా. ఉమాదేవి, ఉమాదేవి, ఏందయ్యా? మన సిరి ఆ ఇంట్లో సంతోషంగానే ఉండాదా? సంజయ్ సిరిని బాగానే చూసుకుంటా ఉండాడా? వాళ్ళిద్దరూ బానే ఉండారని చెప్తాండాను కదయ్యా. అదే మాట మా ఇంద్రమ్మకు ఒకసారి చెప్పు. ఓ సిరి గురించి ఒకటే కంగారు పడతా ఉండాది. ఎందుకింద్రాణి నీకెంత అనుమానం? అనుమానం కాదు ఉమాదేవి, అభిమానం. సిరి ఆడ సంతోషంగా లేదని నాకెందుకో పదే పదే అనిపిస్తా ఉండాది. నువ్వేం అనుమానం పెట్టుకో మాకింద్రాణి. సిలక గోరింకల్లాగా అల్లాడ కాపురం చేసుకుంటా ఉండారు. వంట మధ్యలో వచ్చినాను, నేను పోతా. దేవుడా, ఇంద్రానికి వచ్చిన ఈ అనుమానం పెద్దది కాకుండా చూడు. సిరి అత్తారింట్లో సంతోషంగా లేదని ఇంద్రానికి తెలిస్తే సిరికి మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. ఇంద్రమ్మ, హాస్పిటల్కి వెళ్ళి కట్టు మార్పించుకోవాలి, మర్చిపోయావా? పోదామన్నా. ఇంద్రమ్మ, ఇది మాటలతో చెప్పదు దీన్ని. అన్నా తొందరపడమాకన్నా. అదే సునంద గురించి నీకు కన్ఫర్మ్ గా తెలుసు అని ఒకే ఒక్క మాట అంటే కన్ఫ్యూజన్ లేకుండా నిన్ను చంపేస్తుంది. సింధు, ఎక్కడికి వెళ్ళావు? నేనా చిన్న పనుండి అలా బయటికి వెళ్ళాను ఆంటీ. ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారా? అలాంటిదేం లేదే. మరెందుకు ఏదో భయపడుతున్నట్టున్నావు? భయమేం లేదా ఆంటీ. ఖచ్చితంగా నువ్వు దేని గురించో భయపడుతున్నావు. ఆ విషయం నా దగ్గర దాస్తున్నావు. చెప్పు సింధు, నీకేం భయం లేదు? తను చెప్పలేదత్తయ్యా. సింధు, పోనీ నన్ను చెప్పమంటావా? ఏంటే నువ్వు చెప్పేది? ఏం లేదత్తయ్యా, అసలు ఇందాకేం జరిగిందంటే మన సింధు. స్టాప్ ఇట్. ఇక్కడి నుంచి వెళ్ళిపోసిరి. అయ్యో, అక్కడేం జరిగిందో అత్తయ్య కూడా తెలిస్తే మంచిది కదా సింధు. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మర్యాదగా వెళ్ళు. ఎక్కడా ఏం జరిగింది? సింధు, అదిగో అత్తయ్య అడిగేస్తున్నారు. చెప్పేస్తాను అత్తయ్య. ప్లీజ్ సిరి, వెళ్ళిపోమన్నానా? ఎందుకు సింధు దానికి భయపడుతున్నావు? చెప్పని చెప్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో సింధుకి బాగా తెలుసత్తయ్యా. పాపం అందుకే అంత టెన్షన్ పడుతుంది చెప్పొద్దని. అసలు ఏంటది? అది నాకు తెలియాలి. అయ్యో ఆంటీ, ఏం లేదు. ఏం లేదు కాదే, నువ్వు కాసేపు మౌనంగా ఉండు. నువ్వు చెప్పవే. అది ఏం లేదని చెప్తుంటే వినకుండా చెప్పు చెప్పు అంటారేంటి? అది నా జోలికొస్తే ఇలాగే ఉంటుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. అదేంటే నా జోలికి రావద్దు అంటుందేంటి?
సింధు, నువ్వు కూడా నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా? అయ్యో నేనేం దాయట్లేదు ఆంటీ. మరి జరిగింది చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? ఏం లేదాంటీ, సిరిని మనం ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలని చూస్తున్నాం కదా. ఆ కోపంతో మినిస్టర్ రికమెండేషన్తో ఎస్పీతో నాకు వార్నింగ్ ఇప్పించింది. సిరి జోలికొస్తే నా మీద ఫాల్స్ కేసు పెట్టి జైలుకి పంపిస్తానని బెదిరించింది. ఆహా, అంత దూరం వచ్చిందా వ్యవహారం? ఉండు, దాని సంగతి ఇప్పుడే తేలుస్తాను. ఆంటీ వద్దు, ఇప్పుడు సిరికి మినిస్టర్ ఎస్పీ సపోర్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసినా ప్రాబ్లమే. ఏదో ఒక టైంలో సిరి దొరుకుతుంది, అప్పుడు చెప్తా దాని సంగతి. దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కుంపతీసి సంచు నా మీద కోపంగా ఉన్నాడని మేం కలిసిలేమని అనుమానం వచ్చిందా? హలో, ఏంటత్త కాల్ చేసావు? సంజుతో ఫోన్ చేయిస్తానన్నావు గదే, ఏమైనాది? అది ఏదో అర్జెంట్ పనుందని సంజు బయటికెళ్ళాడత్తా. ఫోన్ సంగతి సరే గాని నువ్వు సంజు కలిసి సాయంత్రం గుడికి రండి. దేనికత్తా? నువ్వు సంజయ్ ఆడ సంతోషంగా లేరని, నువ్వు బాధపడతా ఉండావని మీ నాయన అనుమానపడతా ఉండాడు. లేదన్నా, సిరి ఆడ చాలా సంతోషంగా ఉండాదని నేనెంత చెప్పినా నమ్మట్లేదు సిరి. ఈ అనుమానం నాన్నకొచ్చిందా లేకపోతే నీకొచ్చిందా అత్తా? మీ నాన్న ఆ మాట పదే పదే అంటా ఉంటే యాడ్నో నాకు కూడా చిన్న అనుమానంగా ఉండాదే. అట్టాని నీ మాట మీద నమ్మకం లేక కాదు. నేనెట్టగా ఆ ఇంటికి రాలేను కదా, నువ్వు సంజయ్ కలిసి గుడికొస్తే మీ ఇద్దరు సంతోషంగా ఉండడం చూసి మేము ఆనందిస్తాం. నిన్ను కూడా చూసినట్టుగా ఉంటుంది సిరి, మీ నాన్న అనుమానం కూడా తీరినట్టుగా ఉంటుంది. ఏం సిరి, వస్తారు కదూ? మాట్లాడవిందే? అది సంజుకి చెప్పాలి కదత్తా. నువ్వు చెప్తే కాదంటాడా ఏంది? అసలే నువ్వంటే చాలా ప్రేమ కదా, నీ మాట ఏదీ కాదనడు. ఇదిగో సిరి, సాయంత్రం గనక మీరు గుడికి రాకపోతే మీ నాన్న అనుమానం నిజమేనని నేను నమ్మాల్సి ఉంటుంది. అదే గనక నిజమైతే నిన్ను ఒక్క క్షణం కూడా మీ అత్తారింట్లో ఉండనివ్వను, వెంటనే ఈడికి తీసుకొచ్చేస్తాను. తర్వాత నువ్వు నన్ను తిట్టుకుంటే మాత్రం లాభం లేదు, ముందే చెప్తా ఉండాను. వస్తారు కదూ? వస్తామత్తా. సాయంత్రం బాబా గుడి దగ్గర ఎదురు చూస్తా ఉంటాం, తొందరగా వచ్చేయండి. అలాగే. ఉంటాను సిరి. వస్తారంటావా ఇంద్రమ్మా? వస్తే సిరి అత్తారింట్లోనే ఉంటుంది, లేకపోతే పుట్టింట్లో ఉంటుంది. చెప్పు సిరి. అమ్మా, నీ పక్కన అత్తయ్య గాని నాన్నగాని ఉన్నారా? లేరు. ఏమైనాది? ఎందుకు వాళ్ళ గురించి అడుగుతా ఉండావు? ఇక్కడ నేను సంజయ్ కలిసి లేమని అత్తకు అనుమానం వచ్చింది. సాయంత్రం నేను సంజయ్ కలిసి గుడికి రావాలంట. లేకపోతే నన్ను ఒక్క క్షణం కూడా అత్తారింట్లో ఉంచకుండా మన ఇంటికి తీసుకొస్తానంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంజు నాతో గుడికెలా వస్తాడమ్మా? నేను భయపడతానే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. నువ్వు వాడు బాధపడుతున్నావని మీ అత్తకు తెలిస్తే ఊరుకోదు అని నేను నీకు ముందుగానే చెప్పినాను. ఇప్పుడు ఏం చేయాలా?
అదే అర్థం కాక నీకు కాల్ చేశానమ్మా. ఎందుకు సిరి నీకేంట జరుగుతూ ఉన్నది? అమ్మ ఇప్పుడు బాధపడ్డం కాదు, ఈ గండం నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచించు. అమ్మా, అత్తకి నువ్వే ఏదోలా సర్ది చెప్పమ్మా. నేనా? నా మాట వింటాదా మీ అత్త? ఎలాగోలాగా నువ్వే ఈ గండం నుంచి బయటపడేయాలి, లేదంటే నేను జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. సర్లే, నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. ఉంటాను సిరి. భగవంతుడా, నువ్వే నా బిడ్డకో దారి చూపించాలా, లేదంటే మళ్ళీ నా బిడ్డ బతుకు మొదటికొస్తుంది. ఇదిగో సిరి, సాయంత్రం గనక మీరు గుడికి రాకపోతే మీ నాన్న అనుమానం నిజమేనని నేను నమ్మాల్సి ఉంటుంది. అదే గనక నిజమైతే నిన్ను ఒక్క క్షణం కూడా మీ అత్తారింట్లో ఉండనివ్వని, వెంటనే ఈడికి తీసుకొచ్చేస్తాను. సిరి, ఏమైనాది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? పెద్ద ప్రాబ్లం వచ్చిందత్తా. ఏంటది? రా. ఏమైనా సిరి? నేను ఇక్కడ సంజుతో కలిసి హ్యాపీగా లేనని మా అత్తకి అనుమానం వచ్చింది. ఇంద్రాణి ఏమైనా అందా? సాయంత్రం సంజుని తీసుకొని గుడికి రమ్మంది. ఈ పరిస్థితుల్లో సంజయ్ నీతో గుడికెలా వస్తాడు సిరి? అదే అత్త నా టెన్షన్ కూడా. మేమిద్దరం గుడికి వెళ్ళకపోతే సంజు నా మీద కోపంగా ఉన్నాడని, నన్ను తన భార్యగా ఒప్పుకోవడం లేదని, నేను ఇక్కడ బాధపడుతున్నానని మా అత్త అనుమానం ఇంకా బలపడుతుంది. అప్పుడు నన్ను మళ్ళీ పుట్టింటికి తీసుకెళ్లిపోతుంది. నా చేతికి దక్కిన ఈ అవకాశం కూడా చేజారిపోతుందత్తా. నువ్విక్కడే ఉండాలి సిరి. నువ్వు రావటం వల్లే నిశ్చితార్థం ఆగిపోయినది. కేసు పెడతాననేసరికి భయపడి పెళ్లి మాట కూడా అక్క ఎత్తడం లేదు. ఇప్పుడు గనక నువ్వు ఇంట్లో లేకుండా వెళ్ళిపోతే ఇక ఇంద్రాణి నిన్ను రానివ్వదని, మళ్ళీ వీళ్ళ పెళ్లి చేయాలని అక్క తొందర చేస్తుంది. ఈసారి అక్కను ఆపడం కష్టం. నేను అమ్మతో చెప్పాను, అత్త గుడికి రాకుండా ఎలాగోలా మేనేజ్ చేయమని. ఇవాళ ఆపొచ్చు సిరి, ఇంకోసారి రమ్మంటుంది, అప్పుడేం చేస్తావు? ఇంద్రానికి అనుమానం వచ్చినదంటే అది తీరే వరకు నిద్రపోదు. ఉమాదేవి ఆపినా కూడా మీ అత్త ఆగదు సిరి. పోనీ సంజుని గుడికి రమ్మని అడుగుదామా అంటే అడిగిన ప్రయోజనం ఉండదనిపిస్తుంది. నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు. అలాంటిది నాతో గుడి కంటే కన్ఫర్మ్ గా రానంటాడు. నువ్వు అడిగితే రాడు, నేను అడిగితే సంజయ్ వస్తాడు కదా సిరి. రావచ్చు, ఛాన్స్ ఉంది. కానీ నన్ను సంజుని పక్క పక్కన చూస్తేనే మా అత్త నమ్ముతుంది. ముందైతే సంజయ్ని గుడికి రాని సిరి, మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం. నువ్వు రెడీ అవుతూ గాని పద. ఇక
ఇక్కడ సిరి సంజులు హ్యాపీగా ఉన్నారని ఇంద్రాణిని నమ్మించడానికి ఈవినింగ్ బావని తీసుకొని సిరి నీళ్లు టెంపుల్కి వెళ్తున్నారన్నమాట. అంటే ఇంద్రాణి నమ్మితే సిరి ఇక ఈ ఇంట్లోనే ఉండిపోవచ్చు, బావకి దగ్గరైపోవచ్చు. ఇంటి కోడలిగా ఇక్కడే ఉండిపోతుంది. వెంటనే ఈ విషయం ఆంటీకి చెప్పాలి. ఆంటీ, ఏంటి సింధు? బావతో సిరి టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది. సిరి ఉన్న గదిలో ఉండడానికే ఇష్టపడినవాడు, సిరిని చూస్తేనే అసహించుకునేవాడు, దాంతో గుడికి వెళ్ళడమా? ఏం వెళ్ళడు సింధు, నువ్వేం కంగారు పడకు. బావ వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు ఆంటీ, కానీ ఆ నీళ్లు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ టెంపుల్కి వెళ్ళేలా చేస్తుంది. అయినా సంజయ్ తాంత అత్యవసరంగా గుడికి వెళ్లాల్సిన అవసరం సిరికి ఇప్పుడు ఎందుకు వచ్చిందంట? ఎందుకేంటి? సిరి బావని ఇంద్రాని చూడాలి గనక. ఇంద్రాని చూడ్డం ఏంటి? సిరి సంజులు కలిసి లేరని, సిరి మన ఇంట్లో బాగా సఫర్ అవుతుందని ఇంద్రానికి డౌట్ వచ్చిందాంటీ. అమ్మా నేను చెప్పేది విను. వినన్రా, నా మాటే నువ్వు వినాలి. మీ నాన్న మీద ఒట్టేశావు, ఇప్పుడు నువ్వు మాతో రాకపోతే ఆయన్ని చంపుకు తిన్నట్టే. అమ్మా ఆపుతావా? ఇప్పుడేంటి, మీతో గుడికి రావాలి అంతే కదా? వస్తాను. పిన్ని, ఐఎమ్ సారీ. మనం ఇంకొకసారి వెళ్దాం పిన్ని.